హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్కి మా బావగారు వాళ్ళ పిల్లలు అలాగే మా కో సిస్టర్స్ మా అత్తయ్య వచ్చారనమాట. ఒక 10 days మంచి క్వాలిటీ టైం అయితే వాళ్ళతో స్పెండ్ చేశాను. సో ఆ టైం అంతా కూడా మేము ఎలా స్పెండ్ చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి విజిట్ చేసాము అవన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో ఫుల్ లెంత్ వ్లాగ్ ఉంటుంది. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మేము ఫస్ట్ వెళ్ళిందనమాట ఓషన్ పార్క్. ఈ ఓషన్ పార్క్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా రైడ్స్ ఉంటాయి. మనకి వండర్లా ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. సో ఎంట్రన్స్ అయితే ఇది. మా వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేయండి. అండ్ ఇక్కడ ఎగ్జిట్లోనే ఎంట్రన్స్లోనే మాకు నిండు నూరులే సావాసం సీరియల్ టీం కనిపించింది అనమాట. హీరోయిన్ అలాగే హీరో మొత్తం టీం అంతా కలిశారు. వాళ్ళతో ఫొటోస్ దిగాము, మాట్లాడామన్నమాట. అండ్ ఇక్కడైతే ఎంట్రీ అయిపోయిన తర్వాత ఈ ఎంట్రీ టికెట్ ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళకి 650, పిల్లలకి 550 ఉంటుంది. అది హైట్ని బట్టి ఉంటుందన్నమాట, ఏజ్ని బట్టి కాదు. సో ఎంట్రీ అయిపోయిన తర్వాత ముందు చిన్న పిల్లల్ని మేము రైడ్స్ ఏవైతే ఉంటాయో పిల్లలు ఎక్కేవి అవి ఎక్కిచ్చేసాము. అవి ఎక్కించిన తర్వాత ఇలా కార్ గేమ్కి వచ్చారనమాట. సో మా వారైతే పిల్లల్లో పిల్లాడైపోతాడు బయటికి వెళ్ళిన తర్వాత, అంతే. ఇంకెందుకో తెలియదు. ఆయన నాకు నా వే వచ్చేసరికి నాకు బాబే, ఇంకా నాకు నా భర్త అలా అయిపోతారనమాట బయటికి వెళ్ళినప్పుడు. సో బాగా ఎంజాయ్ చేశారు. ఈ 10 days కూడా పిల్లల కంటే కూడా మా వారు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు అనిపించింది నాకెందుకో. ఇంట్లో అలా అందరూ ఉంటే సందడిగా అనిపించింది. ఈ 10 days కూడా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను నేను వాళ్ళతో, పిల్లలతో అలాగే పెద్దవాళ్ళతో అందరితో కూడా. సో అది. అండ్ ఈ ఓషన్ పార్క్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే వాటర్ తీసుకొచ్చుకోవచ్చు మనం లోపలికి. అండ్ అలాగే టికెట్ ప్రైజెస్ చెప్పాను కదా, మనకి వండర్లాలో ఎలాంటి రైడ్స్ అయితే ఉంటాయో మ్యాక్సిమం అన్ని రైడ్స్ ఉంటాయి విత్ బడ్జెట్ ఫ్రెండ్లీగా. అక్కడ ప్రైస్ వేరియేషన్ చాలా ఉంటుంది, నాకెందుకో చెప్పాలనిపించింది అనమాట. సో ఆల్రెడీ మేము 3 times వెళ్ళాం వండర్లాకి. సో అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఎక్కువ మందితో వచ్చినప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలి కాబట్టి ఇది చాలా బెస్ట్గా అనిపించింది అనమాట. అన్ని రైడ్స్ ఉన్నాయి విత్ రోప్వేతో సహా. రోప్వే కూడా ఎంజాయ్ చేసాం మేము ఎంచక్కా. సో వాటర్ పూల్స్ ఉన్నాయి, పూల్స్లో వేవ్స్ వస్తాయి టైమింగ్స్ ప్రకారం. అలాగే పెద్దవాళ్ళు ఎక్కే రైడ్స్ ఉన్నాయి, పిల్లలు ఎక్కే రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. మేము వాటర్ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేసాం బాగా. అండ్ డ్రెస్ కోడ్ వచ్చేసి సేమ్ టీషర్టు ప్యాంట్ అనమాట. అది నైలాన్ క్లాత్ అయితే బెస్ట్, క్రేప్ కానీ నైలాన్ కానీ బెస్ట్. టీషర్ట్ మాత్రం మస్ట్. ప్యాంటు మీరు లెగ్గిన్ వేసుకున్నా పర్వాలేదు కానీ టీషర్ట్ మాత్రం మస్ట్ అనమాట ఇవి. అండ్ అలాగే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది అక్కడ కనిపిస్తుంది కదా, నేను కూడా రెయిన్ డ్యాన్స్ చేశాను. అండ్ బయట చూస్తున్నట్లయితే మీకు రోప్వేలో వ్యూ అలా ఉంటుంది. మేము 3 partsగా డివైడ్ అయ్యి ఇలా రోప్వే ఎంజాయ్ చేసాము. మ్యాక్సిమం ఉన్న రైడ్స్ అన్నీ కవర్ చేసాము. లోపల ఇంకా షాప్స్ అంటే పెద్దగా ఏముండవు, రైడ్స్ ఉంటాయి, మ్యాక్సిమం ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ఫుడ్ చెప్పాను కదా, మీరు తినేసి వస్తే ఎంచక్క ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ బయట తినొచ్చు. ఇది ఓషన్ పార్క్ది అయిపోయింది. దాని నెక్స్ట్ డే అనమాట నెక్లెస్ రోడ్లో మా రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఎలాగో కలిసినట్టు ఉంటుందని వాళ్ళతో పాటు కలిసి మళ్ళీ మేము ఇక్కడికి నెక్లెస్ రోడ్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఇది ఫ్లైట్ టైప్లో ఉంటుంది చూడటానికి బయట. అండ్ లోపల ఎంట్రీ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మొత్తం అంతా దుబాయ్లో ఎంట్రీ అయితే మనం ఎలా ఉంటుందో, దుబాయ్లో ఫిష్ ఎక్వేరియంది ఉంటుంది కదా, సో ఆ టైప్ మినీ దుబాయ్ చూపించేశారు మనకి. అలా ఉంటుందన్నమాట. ఎంట్రీ అయిన తర్వాత మనకి స్మాల్ ఫిష్ దగ్గర నుంచి బిగ్ ఫిష్ వరకు కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు వీళ్ళు. చాలా బాగా అనిపించింది, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. సో ఫోటోషూట్స్ కూడా తీసుకున్నాం మేము. అందరికీ నమస్కారం. మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. కనకనలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ. చారెడు నీళ్ళైన తను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మవ్వే అమ్మ. ఆయమ్మలనే మించిన మాయమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. కంటేనే అమ్మ అని అంటే ఎలా. సో విన్నారు కదా, మా అత్తయ్య అందరికీ మదర్స్ డే విషెస్తో పాటు ఒక మంచి పాట కూడా పాడి వినిపించారు మీ అందరి కోసం. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఆ నెక్స్ట్ డే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చిన తెల్లారి
ఈ మా మదర్స్ డే అనమాట. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళని ఈ టైంకి రమ్మని చెప్పింది కూడా మదర్స్ డే ఉంది సెలబ్రేట్ చేయాలని చెప్పేసి. అలాగే మా వారు వాళ్ళ మదర్తో మంచిగా కేక్ కట్ చేయించారు. అండ్ తిను కీర్తి అనమాట, మా పెద్ద బావగారి వాళ్ళ పెద్ద పాప, మా ఇంటికి పెద్ద కూతురు అనమాట. తనకి 10th క్లాస్లో 573 మార్క్స్ వచ్చాయి. మేము చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. చాలా మంచి స్కోర్ సాధించింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అందరికీ కూడా ముద్దుల కూతురు మాకు. నేను కూడా నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి బాగా అటాచ్ అయిపోయింది తను. ఎప్పుడు చాలా క్లోజ్గా ఉంటుంది. సో తనకు కూడా ఒక కేక్ కట్ చేయించామన్నమాట. తనతో 573 మార్క్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ. సో చూశారు కదా బాండింగ్ ఎలా ఉంటుందో. యాక్చువల్గా నాకు నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను. అందరూ నా వాళ్ళని ఫీల్ అవుతాను కాబట్టి మేబీ వాళ్ళు కూడా నన్ను అలాగే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. అందుకే అందరితో నాకు మంచి బాండింగ్, అలాగే ఆ స్వతంత్రం అనేది ఉండిద్ది అనమాట. నేను ఎవరింటికి వెళ్ళినా, మా బావగారు వాళ్ళ ఇంటికి, ఎక్కడికి మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా, లేదా మా చుట్టాల్లో ఎవరింటికి వెళ్ళినా కూడా మా హస్బెండ్ తరపు వాళ్ళ ఇంటికి నేను చాలా ఫ్రీగా, చాలా స్వతంత్రంగా ఉంటానన్నమాట. ఎందుకో తెలియదు, దేవుడు నిజంగా నాకు మదర్ సైడ్ ఫ్యామిలీని ఎంత మంచిది ఇచ్చారో, అలాగే మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ కూడా అంత మంచి ఫ్యామిలీని ఇచ్చాడు నాకు దేవుడు. నిజంగా నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను, ఇంత మంచి ఫ్యామిలీని నాకు ఇచ్చినందుకు లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను దేవుడికైతే. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ప్రేమగా ఉంటారు, కల్మషం లేకుండా ఉంటారనమాట మోస్ట్లీ. ఇక్కడ పిల్లలందరూ కూడా నైట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా మేము, అక్కడ మా కోసం అని చెప్పేసి గిఫ్ట్లు తయారు చేయించారు. పిల్లలందరూ కలిసి నాకు లవ్ యూ త్రివేణి అమ్మ అని చెప్పేసి ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు, ఒక టెడ్డీ బేరు మీకు విండోలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ఇయర్ అయితే అది ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను కూడా మా అత్తయ్య కేక్ తినిపించేశాను. అమ్మ లేని ప్లేస్లో మా అత్తయ్య అది ఫిల్ చేశారని అనుకోవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అమ్మున్నా సరే అత్తయ్య ఏమేమి చేయాలో నాకు అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఏమేమి మంచి మాటలు చెప్పాలో అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే అమ్మతో ఎప్పుడు కూడా ఇలా సెలబ్రేట్ చేయించలేదు. మోస్ట్లీ అత్తయ్యతో చేయించాను కానీ ఇలా సెలబ్రేషన్స్ అమ్మతో ఎప్పుడు చేయించలేదనమాట. పాపం ఒక్కటే కూతురున్నా సరే ఆవిడ ఏమీ అనుభవించకుండానే వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా నాకు అమ్మైనా అత్తయ్య అయినా ఆవిడే కాబట్టి ఇద్దరిని ఆవిడలోనే చూసుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ పిల్లలందరూ వాళ్ళ మమ్మాస్కి మంచిగా కేక్ తినిపించేసి హ్యాపీగా సెలబ్రేట్ చేశారు. ఆ రోజు మేము, నాకు తెలిసి మేము చార్మినార్ అలా వెళ్ళామేమో. ఆ రోజు ప్లేస్ ఎక్కడికి వెళ్ళామనేది గుర్తు రావట్లేదు. బట్ సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. సెలబ్రేషన్స్ అయిన తర్వాత బయటకైతే వెళ్ళాము. నెక్స్ట్ క్లిప్పింగ్స్లో వస్తాయి చూడండి. పిల్లలైతే మా వారికి బాగా దగ్గర అయిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల పాటు ఇల్లు బోసిగా అనిపించింది. చాలా బోర్ కూడా కొట్టింది మాకు. ఎంతైనా ఇంటికి పిల్లలే కదా అందం. వెలిత అనేది అర్థమైందనమాట మాకు. సో ఇది సెలబ్రేషన్స్ మదర్స్ డేకి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనకి ఉన్న టైం చాలా తక్కువ అండి. మనుషులు వెళ్ళిపోయిన తర్వాత బాధపడే కంటే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి మనం మనకున్నంతలో ఏం చేయగలమో అది చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడూ అదే ఫీల్ అవుతాను. మన వాళ్ళకంటూ మనకి ఎంతవరకు ఏం చేయగలమో అనేది వాళ్ళు ఉండంగానే చేసేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అదే నేను చెప్పాలనుకునేది. మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఉన్నప్పుడే వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఏం చేయగలమో అది చెయ్యండి. టైం ఇవ్వండి ముందు. ఇంట్లో సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసామన్నమాట చార్మినార్ దగ్గరికి. చార్మినార్ దగ్గర ఆ రోజు మాక్ డ్రిల్ ఏదో రన్ అవుతుంది. 2 డేస్లో మిస్ వరల్డ్ పోటీలు ఉన్నాయంట. సో వాళ్ళు బస్సెస్లో వచ్చారు. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి షాపులన్నీ కూడా క్లోజ్ చేపిస్తున్నారు. సో మేము వెళ్ళేటప్పటికి ఒక ½ అన్ అవర్ టైం స్పెండ్ చేసాము అక్కడ అంతే. అండ్ పైకి ఎక్కేసాము చార్మినార్ పైకి.
తర్వాత ఫోటోషూట్ తీసుకొని అక్కడే ప్యారడైజ్లో లంచ్ చేసేసి కొంచెం ముందుకు వచ్చేసి బ్యాంగిల్స్ అవి తీసుకున్నాము. అప్పటికే షాప్లన్నీ క్లోజ్ చేశారు. ఆ నెక్స్ట్ డే వచ్చేసి మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళామన్నమాట. మా బావగారు కూడా వచ్చారనమాట. ఇంకా అందరం కలిసేసి వెళ్ళాము. చిలుకూరు బాలాజీ టెంపుల్లో దిగిన ఫోటో ఇది, ఇక్కడ చూస్తున్నారు కదా. సో దర్శనం బాగా జరిగింది. క్రౌడ్ అంత పెద్దగా ఏం లేదు, ఫ్రైడే రోజు వెళ్ళాం కాబట్టి. అండ్ చిలుకూరు బాలాజీ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత దర్శనం అయ్యాక మేము ఇంకా నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళాము. అక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ దిగిన ఫొటోస్ అనమాట. మొత్తం అంతా చూసి వచ్చిన తర్వాత పిల్లలు చెప్తున్నారు అన్నీ ఉన్నాయి జంతువులు, అవి చూసాము ఇవి చూసాము అని చెప్పేసి చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పారు. సో అందరూ కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఎవ్రీడే ఏదో ఒక చోటుకి వెళ్తూనే ఉంటున్నాము కాబట్టి బాగానే ఓపికగా పిల్లలు కూడా మంచిగా తిరిగారు. వాళ్ళకి చూడాలనుకున్నవన్నీ మ్యాక్సిమం చూశారు, కవర్ చేశారనమాట. సో ఇంటికి వచ్చేసరికి ఫుల్గా టైర్డ్ అయిపోయారు. వేడివేడిగా అన్నం వండుకొని చక్కగా పప్పు పచ్చడి వేసుకొని తిన్నామన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ అయితే మా ఇంటికి దగ్గరలోని లుల్లు మాల్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. అందరం సరదాగా నడుచుకుంటూ లుల్లు మాల్ వెళ్ళి పిల్లల్ని ఇలా గేమ్స్ రైడ్స్ ఎక్కించాము. అక్కడే పిజ్జా అది తినేసి నెక్స్ట్ రైడ్స్ ఎక్కించామన్నమాట. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. ఇది ఫుల్ లెంత్ వ్లాగు పిల్లలతో సమ్మర్ హాలిడేస్లో మేము ఎంజాయ్ చేసిన ప్లేసెస్, అలాగే టైము మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ కమెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.